ప్రత్యర్థిని గెలవాలంటే ముందు కావాల్సింది మనోనిబ్బరం, సంకల్ప బలం. ఇవుంటే మిగిలిన వనరులు వాటంతట అవే సమకూరుతాయి, విజయోస్తు అని దీవిస్తాయి. మరి ఆ సంకల్ప బలం ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రశ్నకి సమాధానంగా హోంమంత్రి మహమూద్ అలీ వైపు చూస్తారు చాలామంది ఏంటి, సీఎం కేసీఆర్తో సహా. ఇప్పుడు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ కూడా అదే పని చేశారట. దీంతో మహమూద్ అలీ దట్టి మహత్యంపై మరోసారి రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటి దట్టి? తెలంగాణ రాష్ట్ర తొలి డిప్యూటీ సీఎం, ప్రస్తుత హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆప్త స్నేహితుడు. ఇప్పుడు మహమూద్ అలీ కేంద్రంగా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ సాగుతోందట. అదే మహమూద్ అలీ దట్టి మహత్యం. ఇంతకీ ఏంటా దట్టి? ఇదిగో ఇలా చూడండి. కేసీఆర్ చేతికున్న ఈ పవిత్ర దట్టిని ఒకసారి చూడండి. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో కేసీఆర్ ఈ దట్టి ధరించి కనిపించారు. స్వయంగా మహమూద్ అలీనే కేసీఆర్కి అనేక సభా వేదికల మీద ఈ దట్టిని కట్టారు. తాను ఎక్కడకు వెళ్లినా ముస్లిం సోదరులు దట్టి కట్టి క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని ఆశీర్వదిస్తారని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. మహమూద్ అలీ తన కోసం భక్తి శ్రద్ధలతో చేయించే దట్టి గురించి కూడా కేసీఆర్ ప్రస్తావించారు. దట్టి ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా జరగాలని, బయటకు వెళ్లే వాళ్ళు క్షేమంగా విజయంతో తిరిగి రావాలని కోరుతూ దట్టిని కట్టడం ముస్లింల సంప్రదాయం. ఉద్యమ సమయం నుంచి ఇది కేసీఆర్కి ఒక సెంటిమెంట్గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా కేసీఆర్ దట్టిని భక్తి శ్రద్ధలతో ధరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహమూద్ అలీ వీలు కుదిరినప్పుడల్లా కేసీఆర్కి దట్టిని కడుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందడి నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ బరిలోకి దిగారు. సాయి కిరణ్ కి హోంమంత్రి దట్టి కట్టారు. అప్పుడు సాయి కిరణ్ స్పందన ఏంటో చూడండి. మన మహమూద్ అలీ సాబ్ గారు ముఖ్యమంత్రి గారికి ఎలాగైతే కట్టి ఆశీర్వదిస్తారో నాకు దీవెనిచ్చి గెలిచిపోయినా నేను ఆల్రెడీ. మన మహమూద్ అలీ సాబ్ గారు ముఖ్యమంత్రి గారికి ఎలాగైతే కట్టి ఆశీర్వదిస్తారో నాకు దీవెనిచ్చి గెలిచిపోయినా నేను ఆల్రెడీ. సికింద్రాబాద్ ఎన్నికల సమరంలో క్యాడర్లో సమరోత్సాహం నింపారు సాయి కిరణ్. అలీ కట్టిన దట్టిని చూపిస్తూ దాని గురించి ప్రస్తావిస్తూ స్పందించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తరచూ దట్టి ధరిస్తూ ఉండడంతో తెలంగాణలో అనేక మంది నేతలు కూడా ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు దట్టి ధరిస్తూ వస్తున్నారు. అయితే మహమూద్ అలీ కట్టే పవిత్రమైన దట్టి మరింతగా తెలంగాణలో ఫేమస్ అయింది. ఇప్పుడు తలసాని సాయి కిరణ్ కి కూడా అలీ దట్టి కట్టారు. గెలుపు మనదే అనడంతో మహమూద్ అలీ దట్టి మహత్యం గెలిపించి తీరుతుందని టీఆర్ఎస్ క్యాడర్ మంచి జోష్ మీద ఉందట.